1793 సంవత్సరం నవంబర్ 11వ తారీఖున భారతదేశంలో అడుగు పెట్టాడు ఆయన. భారతదేశానికి రావడానికి 4 నెలల పడవ ప్రయాణం పట్టింది. ఆ 4 నెలల్లో బెంగాలీ భాష చదవటం, బెంగాలీ భాష రాయటం, బెంగాలీ భాషలో మాట్లాడటం నేర్చుకున్నాడు. భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు భారతీయ భాష మాట్లాడాడు. 36 సంవత్సరాలు భారతదేశంలో ఉండి 44 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేద్దామని ఆరంభించి 28 భాషల్లో కొత్త నిబంధన పూర్తి చేసి 17 భాషల్లో బైబిల్ పూర్తి చేశాడు. ఈ రోజు నీ చేతుల్లో బైబిల్ ఉన్నదంటే కారణం ఆయనే. ఆయన ఎవరో తెలుసా? విలియం కేరీ. ఒక్క విలియం కేరీ 17 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేసి నీ చేతుల్లో పెట్టాడు. అంతేనా? అక్కడితో ఆగిపోయాడా? నీ చేతుల్లో పెన్ ఉందంటే కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంక్ తయారు చేసింది ఆయనే. జిందగీలో రైలు బండి ఎక్కినావంటే కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టీమ్ ఇంజన్ పెట్టింది ఆయనే. బ్యాంక్ లో పైసలు పెట్టినావా? కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంక్ పెట్టింది ఆయనే. పొద్దున్నే లేచి ఈనాడు, జై తెలంగాణ న్యూస్ పేపర్ చదివినావా? థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి. భారతదేశంలో తొలిసారిగా భారతీయ భాషలో న్యూస్ పేపర్ ముద్రించింది ఆయనే. ఆడపిల్లలు కాలేజీకి పోతున్నారా? థ్యాంక్స్ చెప్పాల్సింది విలియం కేరీకి. భారతదేశంలో ఆడవాళ్ళ కోసం మొదటిసారిగా కాలేజీ పెట్టింది ఆయనే. మీ తాతయ్య చచ్చిపోయిన తర్వాత కూడా అమ్మమ్మ బతికుందా? థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి. సతీ అనే దాన్ని అంతమొందిచ్చింది ఆయనే. ఒక్కడు చేసింది ఇదంతా. ఆయన ఈ లోకానికి వచ్చి చేసినప్పుడు ఆయనకి పెద్ద వెల్కమ్ పార్టీ ఇచ్చారనుకున్నారా? లేదు. ఆయన జీవితంలో జరిగిన ఒక్క సన్నివేశం చెప్తే ఆయన ఎంత సాక్రిఫైస్ చేశారో అర్థమవుతుంది. కలకత్తాలో ఆయనకు ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. 236 పేజీలు బెంగాలీ డిక్షనరీని ఆ రోజే ముద్రించి కట్లగా నిలబెట్టి మిగిలిన పేజీలు ముద్రిద్దాం అనుకునే లోపల ఇంటి దగ్గర నుంచి ఒక పనోడు పరిగెట్టుకుంటా వచ్చాడు. వచ్చి, సార్ మీ భార్యకి పిచ్చి ఎక్కిందంట. ఎందుకు ఎక్కిందో తెలుసా? భార్యకి పిచ్చి. వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోయినప్పుడు పాతి పెట్టడానికి ఎవరు రాకపోతే విలియం కేరీ ఒక్కడే శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టొచ్చాడు. ఆ యొక్క ఎమోషన్ లో భార్య పిచ్చెక్కి రాయితో తల కొట్టుకొని రక్తం కారుతుందంటే విలియం కేరీ భార్యను ఓదార్చుతామని వెళ్తూ ఉంటే వెనక నుంచి ఇంకోటి పరిగెట్టుకుంటూ వచ్చి, సార్ ఇప్పుడే మీ ప్రెస్ తగలడిపోయింది అని అన్నాడు. వెనక్కెళ్లాలో ముందుకెళ్లాలో తెలియకుండా సతమతమయ్యాడు విలియం కేరీ. అలా పెనుగులాడి అద్భుతంగా పరిచర్య చేశాడు. ఆ విధంగా పెనుగులాడే వాళ్ళు ఉండి పరిచర్య చేశారు కాబట్టి ఈ దినాన్న కుర్చీల మీద కూర్చొని లైటుల కింద ఈ విధంగా వాక్యాన్ని వినడానికి అవకాశం దొరికింది. అది ఉచితంగా రాలా?